సెల్ ఆర్గనెల్స్ అంటే కణాంగాలు. ఎన్ ఆర్గనెల్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ సబ్యూనిట్ యూజువలీ విదిన్ ఏ సెల్ దట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. మన బాడీలో ఆర్గాన్స్ ఎలాగో సెల్ లోపల ఉండే ప్రత్యేకమైన ఆ సబ్యూనిట్ని ఆర్గనెల్ అంటారు. దానికి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది, ప్రత్యేకమైన విధి అనేది ఉంటుంది. ఎవ్రీ సెల్ హ్యాస్ ఏ మెంబ్రెయిన్ అరౌండ్ ఇట్ టు కీప్ ఇట్స్ ఓన్ కంటెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ప్రతి సెల్ కూడా దాని లోపలి భాగాలను, ఇట్స్ ఓన్ కంటెంట్స్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుండి, అంటే బాహ్య వాతావరణం నుండి సెపరేట్గా ఉంచడానికి ఒక మెంబ్రెయిన్ని కలిగి ఉంటుంది. లార్జ్ అండ్ కాంప్లెక్స్ సెల్స్ ఇంక్లూడింగ్ సెల్స్ ఫ్రమ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ need a lot of chemical activities to support their complicated structure and function. మల్టీసెల్యులర్ ఆర్గానిజం సెల్స్ అంటే బహుకణ జీవుల యొక్క శరీరాల్లో సెల్స్తో పాటు లార్జ్ అండ్ కాంప్లెక్స్ సెల్స్, వాటన్నిటికీ కూడా టు సపోర్ట్ దేర్ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, వాటి యొక్క క్లిష్టమైన స్ట్రక్చర్ని, ఫంక్షన్ని సపోర్ట్ చేయడానికి దే నీడ్ ఏ లాట్ ఆఫ్ కెమికల్ యాక్టివిటీస్. వాటికి, ఆ సెల్స్కి చాలా కెమికల్ యాక్టివిటీస్ అనేవి అవసరం. టు కీప్ దీస్ యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్, దీస్ సెల్స్ యూస్ మెంబ్రెయిన్ బౌండ్ లిటిల్ స్ట్రక్చర్స్ ఆర్ ఆర్గనెల్స్ విదిన్ దెమ్జెల్స్. వాటి యొక్క కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ని, ఫంక్షన్స్కి సపోర్ట్ చేసే యాక్టివిటీసు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఈ యాక్టివిటీస్ని ఒకదానితో ఒకటి సెపరేట్గా ఉంచడం కోసం ఈ సెల్స్లో మెంబ్రెయిన్ బౌండ్ లిటిల్ స్ట్రక్చర్స్, అంటే మెంబ్రెయిన్తో ఆవరించబడిన లిటిల్ స్ట్రక్చర్స్ లేదా ఆర్గనెల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ది యుకారియోటిక్ సెల్స్ దట్ డిస్టింగ్విష్ దెమ్ ఫ్రమ్ ప్రొకారియోటిక్ సెల్స్. ఈ ఫీచరే ప్రొకారియోటిక్ సెల్స్ నుండి యుకారియోటిక్ సెల్స్ని వేరుపరిచే ఫీచర్. Some of these organelles are visible only with an electron microscope. వీటిలో కొన్ని సెల్ ఆర్గనెల్స్ని మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. We have talked about the nucleus in a previous section. ప్రీవియస్ సెక్షన్లో మనం న్యూక్లియస్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ విచ్ వీ విల్ డిస్కస్ నౌ ఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ apparatus, లైసోజోమ్స్, మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్. ఈ లెసన్లో మనం డిస్కస్ చేయబోయే సెల్ ఆర్గనెల్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ apparatus, లైసోజోమ్స్, మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్. They are important because they carry out some very crucial functions in cells. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కీలకమైన ఫంక్షన్స్ని చేస్తాయి. 5.2.5 ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దీన్ని షార్ట్ ఫామ్లో ఈఆర్ అంటారు. దీన్ని తెలుగులో అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ ఏ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెయిన్ బౌండ్ ట్యూబ్స్ అండ్ షీట్స్. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది మెంబ్రెయిన్చే బౌండ్ చేయబడిన ట్యూబ్స్ అండ్ షీట్స్, నాళాలు, పొరలతో కూడిన నెట్వర్క్ లాంటి పెద్ద వల వంటి నిర్మాణం. ఇట్ లుక్స్ లైక్ లాంగ్ ట్యూబ్యూల్స్ ఆర్ రౌండ్ ఆర్ ఒబ్లాంగ్ బ్యాగ్స్ ఆర్ వెసికల్స్. ఇది లాంగ్ ట్యూబ్యూల్స్ అంటే పొడవైన గొట్టాలు, లేదా రౌండ్గా ఉండే, గుండ్రంగా ఉండే, లేదా ఒబ్లాంగ్ అంటే దీర్ఘచతురస్రాకార బ్యాగ్స్ లాగా కనిపిస్తుంది. ది ఈఆర్ మెంబ్రెయిన్ ఈజ్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ టు ది ప్లాస్మా మెంబ్రెయిన్. ఈ ఈఆర్ యొక్క మెంబ్రెయిన్ స్ట్రక్చర్లో ప్లాస్మా మెంబ్రెయిన్ని పోలి ఉంటుంది. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఈఆర్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ఈఆర్ అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎస్ఈఆర్. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం 2 types ఉంటుంది, ఆర్ఈఆర్, ఎస్ఈఆర్. ఆర్ఈఆర్ లుక్స్ రఫ్ అండర్ ఏ మైక్రోస్కోప్ because it has particles called ribosomes attached to its surface. మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఆర్ఈఆర్ అనేది కొంచెం రఫ్గా, గరుగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే దాని సర్ఫేస్ మీద కొన్ని పార్టికల్స్ ఉంటాయి. అవి ఏంటంటే రైబోజోమ్స్ అటాచ్ చేయబడి ఉంటాయి. అందువల్ల ఆర్ఈఆర్ అనేది రఫ్గా కనిపిస్తుంది. అందుకనే దీన్ని ఆర్ఈఆర్ అంటారు. ద రైబోజోమ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ యాక్టివ్ సెల్స్ ఆర్ ది సైట్స్ ఆఫ్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్. అన్ని యాక్టివ్ సెల్స్లో ఉండే ఈ రైబోజోమ్స్లోనే ప్రోటీన్స్
తయారీ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్. The manufactured proteins are then sent to various places in the cell depending on need using the ER. ఈ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోటీన్స్ అంటే తయారు చేయబడిన ప్రోటీన్స్ ఈఆర్ను ఉపయోగించుకొని సెల్లోని డిఫరెంట్ ప్లేసెస్కి వేరియస్ ప్లేసెస్కి సెండ్ చేయబడతాయి. ద ఎస్ఈఆర్ హెల్ప్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఆర్ లిపిడ్స్ ఇంపార్టెంట్ ఫర్ సెల్ ఫంక్షన్. సెల్ ఫంక్షన్ చేయడానికి అవసరమైన ఫ్యాట్ మాలిక్యూల్స్ అంటే కొవ్వు అణువులు లిపిడ్స్ తయారీలో స్మూత్ ఈఆర్ అనేది సహాయపడుతుంది. సమ్ ఆఫ్ దీస్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ద సెల్ మెంబ్రెయిన్. ఈ విధంగా వీటిలో కొన్ని ప్రోటీన్స్ లిపిడ్స్ తయారవుతాయని చెప్పుకున్నాం కదా, ఇవి కొన్ని సెల్ మెంబ్రెయిన్ని నిర్మించడంలో సహాయపడతాయి. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ మెంబ్రెయిన్ బయోజెనసిస్. ఈ ప్రాసెస్ని మెంబ్రెయిన్ బయోజెనసిస్ లేదా త్వచ జీవోత్పత్తి అని అంటారు. సమ్ అదర్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఫంక్షన్ యాజ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. మరికొన్ని ఇతర ప్రోటీన్లు లిపిడ్స్ ఎంజైమ్స్ మరియు హార్మోన్స్గా పనిచేస్తాయి. ఆల్దో ద ఇయర్ వ్యారీస్ గ్రేట్లీ ఇన్ అపియరెన్స్ ఇన్ డిఫరెంట్ సెల్స్, ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ ఏ నెట్వర్క్ సిస్టమ్. ఈ ఈఆర్ డిఫరెంట్ సెల్స్లో అది కనిపించే తీరులో చాలా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ, కనిపించే తీరులో చాలా తేడా ఉన్నప్పటికీ ఈఆర్ అనేది ఎప్పుడు కూడా నెట్వర్క్ సిస్టమ్ని ఫామ్ చేస్తుంది. అంటే ఇది ఎల్లప్పుడూ జీవ కణజాల వ్యవస్థని ఏర్పరుస్తుంది. యానిమల్ సెల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ సెల్ ఈజ్ సరౌండెడ్ బై ప్లాస్మా మెంబ్రెయిన్. సెల్ మధ్యలో గమనిస్తే న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై న్యూక్లియర్ ఎన్వలప్. నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోజోమ్స్, మైటోకాండ్రియా, లైసోజోమ్స్, Golgi apparatus, centriole, cytoplasm. Thus, one function of the ER is to serve as channels for the transport of materials, especially proteins, between various regions of the cytoplasm or between the cytoplasm and the nucleus. అందువల్ల ఈఆర్ యొక్క ఒక ముఖ్యమైన విధి ఏంటంటే సైటోప్లాజం యొక్క డిఫరెంట్ వేరియస్ రీజన్స్ మధ్య కానీ సైటోప్లాజంకి న్యూక్లియస్కి మధ్య కానీ కొన్ని మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్కి అంటే ముఖ్యంగా ప్రోటీన్స్ యొక్క ట్రాన్స్పోర్ట్కి ఈ ఈఆర్ అనేది ఛానల్ లాగా వారధిలాగా పనిచేస్తుంది. వన్ ఫంక్షన్ ఆఫ్ ద ఈఆర్ ఈజ్ టు సర్వ్ ఎస్ ఛానల్స్ ఫర్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఎస్పెషల్లీ proteins. ER also functions as a cytoplasmic framework, providing a surface for some of the biochemical activities of the cell. ఈ ఈఆర్ యొక్క ఇంకొక పని ఏంటంటే కణంలో కొన్ని బయోకెమికల్ యాక్టివిటీస్ అంటే జీవరసాయన చర్యలు జరగడానికి ఒక ఉపరితలాన్ని అందించే సర్ఫేస్ని అందించే ఒక ఫ్రేమ్వర్క్గా కూడా పనిచేస్తుంది. ఇట్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ ఏ సైటోప్లాస్మిక్ ఫ్రేమ్వర్క్ అంటే కణద్రవ్య అల్లికగా కూడా పనిచేస్తుంది. ఇన్ ద లివర్ సెల్స్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కాల్డ్ వర్టిబ్రేట్స్, ఎస్సిఆర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డీటాక్సిఫైయింగ్ మెనీ పాయిజన్స్ అండ్ డ్రగ్స్. నెక్స్ట్ వర్టిబ్రేట్స్ అంటే వీటిని సకశేరుకాలు అంటారు, అంటే వెన్నెముక గల జంతువులు. ఈ జీవుల యొక్క లివర్ సెల్స్లో కాలేయ కణాల్లో ఉండే ఎస్సిఆర్ అనేక మెనీ పాయిజన్స్ అండ్ డ్రగ్స్ పాయిజన్స్ని విష పదార్థాలని డ్రగ్స్ని డీటాక్సిఫై చేయడంలో అంటే విషాన్ని తొలగించడంలో దీన్ని నిర్వీర్యం చేయడంలో అని కూడా అంటారు. డీటాక్సిఫై చేయడంలో ఈ ఎస్సిఆర్ అనేది కీలక పాత్రని పోషిస్తుంది. నెక్స్ట్ ఈ ఫిగరు ప్లాంట్ సెల్. ఈ ప్లాంట్ సెల్ పార్ట్స్ని మనం గమనించినట్లయితే ప్లాంట్ సెల్ ఈజ్ సరౌండెడ్ బై సెల్ వాల్, నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్, న్యూక్లియస్, న్యూక్లియర్ ఎన్వలప్, గాల్జీ అప్రాటస్, క్లోరోప్లాస్ట్, రఫ్ ఈఆర్, లైసోజోమ్స్, స్మూత్ ఈఆర్, సైటోప్లాజం, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్ ఇలాంటి
పార్ట్స్ కలిగి ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆర్గనెల్ గాల్జీ apparatus. The Golgi apparatus, first described by Camillo Golgi, consists of a system of membrane-bound vesicles, flattened sac, arranged approximately parallel to each other in stacks called cisterns. ఈ గాల్జీ apparatusని మొదట కెమిలో గాల్జీ అనే శాస్త్రవేత్త వివరించారు. వీటిలో మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్ అంటే మెంబ్రేన్ చేత బౌండ్ చేయబడిన వెసికల్స్ అంటే కోసాలు లేదా సంచుల్లాంటివి. ఇవి ఎలా ఉంటాయంటే ఫ్లాట్ అండ్ సాక్స్, బల్లపరుపుగా ఉంటాయి. అరేంజ్డ్ అప్రాక్సిమేట్లీ ప్యారలల్ టు ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి దాదాపుగా సమాంతరంగా ప్యారలల్గా అమర్చబడి, ఇన్ స్టాక్స్ అంటే దొంతర్లుగా అమర్చబడి ఉన్నాయి. వీటిని సిస్టర్న్స్ అంటారు. దీస్ మెంబ్రేన్స్ ఆఫెన్ హ్యావ్ కనెక్షన్స్ విత్ ద మెంబ్రేన్స్ ఆఫ్ ఈఆర్. ఈ మెంబరెన్స్, ఈ గాల్జీ apparatus యొక్క మెంబరెన్స్ ఈఆర్ యొక్క మెంబరెన్స్తో తరచుగా కనెక్షన్స్ కలిగి ఉండి దేర్ ఫోర్ కన్స్టిట్యూట్ అనదర్ పోర్షన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ సెల్యులార్ మెంబ్రేన్ సిస్టమ్. ఇవి ఈఆర్ యొక్క మెంబరెన్స్, గాల్జీ apparatus యొక్క మెంబరెన్స్ కనెక్షన్స్ కలిగి ఉండి ఒక క్లిష్టమైన కాంప్లెక్స్ సెల్యులార్ మెంబ్రేన్ సిస్టమ్, సంక్లిష్టమైన కణయుత త్వచ వ్యవస్థలో ఒక పోర్షన్ని ఇవి ఏర్పరుస్తాయి. ద మెటీరియల్ సింథసైజ్డ్ నియర్ ద ఈఆర్ ఈస్ ప్యాకేజ్డ్ అండ్ డిస్పాచ్డ్ టు వేరియస్ టార్గెట్స్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ద సెల్ త్రూ ద గాల్జీ apparatus. ఈఆర్కి సమీపంలో తయారు చేయబడిన మెటీరియల్స్ ప్యాకేజ్ చేయబడి ఈ గాల్జీ apparatus ద్వారానే సెల్ లోపల కానీ వెలుపట కానీ ఉన్న వివిధ టార్గెట్స్కి అవి డిస్పాచ్ చేయబడతాయి అంటే పంపబడతాయి. ఇట్స్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ ద స్టోరేజ్, మోడిఫికేషన్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ వెసికల్స్. ఈ గాల్జీ apparatus యొక్క ఫంక్షన్స్ ఏంటంటే స్టోరేజ్ అంటే తయారు చేయబడిన పదార్థాలని స్టోర్ చేయడం, మోడిఫికేషన్స్ అంటే ఆ ప్రోడక్ట్స్ని కొద్దిగా మార్చడం, ప్యాకేజింగ్ అంటే ఆ ప్రోడక్ట్స్ను వెసికల్స్లో ప్యాక్ చేయడం. ఇన్ సమ్ కేసెస్ కాంప్లెక్స్ షుగర్స్ మే బీ మేడ్ ఫ్రమ్ సింపుల్ షుగర్స్ ఇన్ ద గాల్జీ apparatus. కొన్ని సందర్భాల్లో సింపుల్ షుగర్స్ నుండి, సరళమైన షుగర్స్ నుండి కాంప్లెక్స్ షుగర్స్ కూడా ఈ గాల్జీ apparatusలో తయారు చేయబడతాయి. నెక్స్ట్, ద గాల్జీ apparatus ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్. లైసోజోమ్స్ని ఏర్పాటు చేయడంలో కూడా గాల్జీ apparatus యొక్క ఇన్వాల్వ్మెంటు ఉంది. కెమిలో గాల్జీ వాజ్ బోర్న్ ఎట్ కోటినో నియర్ బ్రెషియా ఇన్ 1843. ఈ కెమిలో గాల్జీ అనే శాస్త్రవేత్త 1843లో బ్రెషియా సమీపంలోని కోటినోలో ఇతను పుట్టారు. హీ స్టడీడ్ మెడిసిన్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ పావియా. ఇతను పావియా యూనివర్సిటీలో అతని యొక్క మెడిసిన్ని అభ్యసించారు. పావియా అనేది ఏ టౌన్ ఇన్ ఇటలీ. ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 1865 హీ కంటిన్యూడ్ టు వర్క్ ఇన్ పావియా ఎట్ ద హాస్పిటల్ ఆఫ్ సెయింట్ మార్టియో. 1865లో అతని గ్రాడ్యుయేషన్ అయ్యాక అతను ఆ పావియా సిటీలో సెయింట్ మార్టియో హాస్పిటల్లో పనిచేయడం కొనసాగించారు. At that time, most of his investigations were concerned with the nervous system. ఆ సమయంలో అతని ఇన్వెస్టిగేషన్స్ చాలా మటుకు నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి. ఇన్ 1872 he accepted the post of chief medical officer at the hospital for the chronically sick at అబియా టెగ్రాసో. అబియా టెగ్రాసోలోని క్రానికలీ సిక్ అంటే దీర్ఘకాలం అనారోగ్యంతో ఉన్న వారికి ఏర్పాటు చేయబడిన హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ని యాక్సెప్ట్ చేశారు. హీ ఫస్ట్ స్టార్టెడ్ హీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ టు ద నర్వస్ సిస్టమ్ ఇన్ ఏ లిటిల్ కిచెన్ ఆఫ్ దిస్ హాస్పిటల్ విచ్ హీ హ్యాడ్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ ల్యాబొరేటరీ. అతను మొదట తన ఇన్వెస్టిగేషన్స్ని నర్వస్ సిస్టమ్ పై అతను చేస్తున్న ఇన్వెస్టిగేషన్స్ని ఆ హాస్పిటల్లోని లిటిల్ కిచెన్ చిన్న వంటగదిలో స్టార్ట్ చేశారు. తరువాత ఆ కిచెన్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ల్యాబొరేటరీ, అది ప్రయోగశాలగా మార్చాడు.
However, the work of greatest importance which Golgi carried out was a revolutionary method of staining individual nerve and cell structures. అయినప్పటికీ గాల్జీ చేసిన గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఒక రెవల్యూషనరీ మెథడ్, ఒక విప్లవాత్మకమైన పద్ధతి ఏంటంటే మెథడ్ ఆఫ్ స్టెయినింగ్ ఇండివిడ్యువల్ నర్వ్ అండ్ సెల్ స్ట్రక్చర్స్. ఇండివిడ్యువల్ నర్వ్ స్వతంత్ర నాడీ కణాలు మరియు ఆ నాడీ కణ నిర్మాణాలను స్టెయినింగ్ చేసే పద్ధతి, అదే విప్లవాత్మకమైన పద్ధతి. దిస్ మెథడ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద బ్లాక్ రియాక్షన్. ఈ మెథడ్నే బ్లాక్ రియాక్షన్ అని అంటారు. దిస్ మెథడ్ యూజెస్ ఏ వీక్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ అండ్ ఈజ్ పర్టికులర్లీ వాల్యుబుల్ ఇన్ ట్రేసింగ్ ద ప్రాసెసెస్ అండ్ మోస్ట్ డెలికేట్ రామిఫికేషన్స్ ఆఫ్ సెల్స్. ఈ మెథడు సిల్వర్ నైట్రేట్ యొక్క వీక్ సొల్యూషన్ ఉపయోగించి సెల్ ప్రాసెసెస్ని మోస్ట్ డెలికేట్ రామిఫికేషన్స్ అంటే అత్యంత సున్నితమైన రామిఫికేషన్స్ అంటే శాఖలను ట్రేసింగ్ చేయడంలో ఈ పద్ధతి చాలా విలువైనది. ఆల్ త్రూ హీజ్ లైఫ్ హీ కంటిన్యూ టు వర్క్ ఆన్ దీస్ లైన్స్, మోడిఫైయింగ్ అండ్ ఇంప్రూవింగ్ దిస్ టెక్నిక్. అతని యొక్క టెక్నిక్ని మోడిఫై చేయడం, సవరించడం, ఇంప్రూవ్ చేయడం వంటి విధానాలపై తన జీవితకాలం ఆయన వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. గాల్జీ రిసీవ్డ్ ద హైయెస్ట్ ఆనర్స్ అండ్ అవార్డ్స్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ వర్క్. అతని కృషికి గుర్తింపుగా హైయెస్ట్ ఆనర్స్ అంటే అత్యున్నతమైన గౌరవాలు, అవార్డ్స్ అతను పొందుకున్నారు. హీ షేర్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1906 విత్ సాంటియాగో రామోని కాజల్ ఫర్ దేర్ వర్క్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. 1906లో నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణంపై అతను చేసిన పనికి సాంటియాగో రామోని కాజల్తో కలిపి నోబెల్ బహుమతిని, నోబెల్ ప్రైజ్ని వేరే వ్యక్తితో కలిసి ఇతను కూడా పొందుకున్నారు. లైసోజోమ్స్. స్ట్రక్చరలీ లైసోజోమ్స్ ఆర్ మెంబ్రేన్ బౌండ్ సాక్స్ ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. స్ట్రక్చరలీ ఈ లైసోజోమ్స్ అనేవి డైజెస్టివ్ ఎంజైమ్స్తో నిండి ఉండి బయటంతా మెంబ్రెయిన్ బౌండ్ శాక్స్ అంటే మెంబ్రెయిన్తో ఆవరించబడిన శాక్స్ లాంటి నిర్మాణాలు. దీస్ ఎంజైమ్స్ ఆర్ మేడ్ బై ఆర్ఈఆర్. ఈ లైసోజోమ్స్లో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆర్ఈఆర్తో తయారు చేయబడినవి. లైసోజోమ్స్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఆఫ్ ది సెల్. ఒక రకంగా ఈ లైసోజోమ్స్ అనేవి వేస్ట్ని డిస్పోజ్ చేసే ఒక వ్యవస్థ లాంటిది. These help to keep the cell clean by digesting any foreign material as well as worn out cell organelles. ఈ లైసోజోమ్స్ అనేవి సెల్ని క్లీన్గా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి ఏవైనా ఫారెన్ మెటీరియల్, బయట నుంచి వచ్చే పదార్థాలు కానీ, వర్న్అవుట్ మెటీరియల్ అంటే పాతబడిపోయిన మెటీరియల్స్ని కానీ డైజెస్ట్ చేయడం ద్వారా సెల్ని క్లీన్గా ఉంచుతాయి. Foreign materials entering the cell such as bacteria or food as well as old organelles end up in the lysosomes which break complex substances into simpler substances. ఈ సెల్లోకి ప్రవేశించే ఫారెన్ మెటీరియల్స్ అంటే బ్యాక్టీరియా కానీ, ఏదైనా ఫుడ్ మెటీరియల్ కానీ, అలాగే వార్న్అవుట్ మెటీరియల్ అంటే ఓల్డ్ ఆర్గనెల్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ లైసోజోమ్స్లోనే ఎండ్ అవుతాయి అంటే అంతరించిపోతాయి. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే వాటిలో ఉండే కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ని, క్లిష్టమైన పదార్థాలని సింప్లర్ సబ్స్టాన్సెస్గా మార్చి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి, బ్రేక్ చేస్తాయి. లైసోజోమ్స్ ఆర్ ఏబుల్ టు డూ దిస్ బికాస్ ది కంటైన్ పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ క్యాపబుల్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆల్ ఆర్గానిక్ మెటీరియల్. లైసోజోమ్స్ ఈ రకంగా ఎందుకు చేయగలవంటే వాటిలో ఉండే శక్తివంతమైన ఎంజైమ్స్ ఇవి ఆల్ ఆర్గానిక్ మెటీరియల్ని, వాటిలో ఉండే ఆర్గానిక్ మెటీరియల్స్ని బ్రేక్ చేయగలిగే శక్తి కలిగిన ఎంజైమ్స్. డ్యూరింగ్ ద డిస్టర్బెన్స్ ఇన్ సెల్యులార్ మెటబాలిజం, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద సెల్ గెట్స్ డ్యామేజ్డ్, లైసోజోమ్స్ మే బర్స్ట్ అండ్ ద ఎంజైమ్స్ డైజెస్ట్ దేర్ ఓన్ సెల్. సెల్యులార్ మెటబాలిజం అంటే కణజీవక్రియల్లో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ కలిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ డ్యామేజ్ అయినప్పుడు
ఈ లైసోజోమ్స్ బర్స్ట్ అయ్యి వాటిలోని ఎంజైమ్స్ బయటకు వస్తాయి కదా, ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే డైజెస్ట్ దేర్ ఓన్ సెల్. ఆ సెల్ని ఆ ఎంజైమ్స్ డైజెస్ట్ చేస్తాయి. దేర్ ఫోర్ లైసోజోమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ఏ సెల్. కాబట్టి లైసోజోమ్స్ని సెల్ యొక్క సూసైడ్ బ్యాగ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఆర్గనెల్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఆర్ నోన్ యాజ్ ది పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్. మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు. మైటోకాండ్రియా హ్యావ్ 2 మెంబ్రెయిన్ కవరింగ్స్. మైటోకాండ్రియా చుట్టూ 2 మెంబ్రెయిన్స్ అనేవి ఉంటాయి. ద అవుటర్ మెంబ్రెయిన్ ఈజ్ పోరస్ వైల్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ డీప్లీ ఫోల్డెడ్. అవుటర్ మెంబ్రెయిన్ పోర్స్ కలిగి పోరస్గా ఉంటుంది, వైల్ ఇన్నర్ మెంబ్రెయిన్ డీప్లీ ఫోల్డెడ్ లోపలికి ముడతలు పడి ఉంటుంది. దీస్ ఫోల్డ్స్ ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఏటీపీ జనరేటింగ్ కెమికల్ రియాక్షన్స్. ఈ ఫోల్డ్స్ అనేవి ఏటీపీని జనరేట్ చేసే కెమికల్ రియాక్షన్స్ కోసం సర్ఫేస్ ఏరియాని పెంచుతాయి, సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి. ఈ రకంగా లోపల ఏటీపీ అనేది ఎక్కువగా జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ తయారైన ఎనర్జీ ఏటీపీ రూపంలోనే ఉంటుంది. ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ వేరియస్ కెమికల్ యాక్టివిటీస్ నీడెడ్ ఫర్ లైఫ్ ఈజ్ రిలీజ్డ్ బై మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్స్. జీవిలో జరిగే వేరియస్ కెమికల్ యాక్టివిటీస్కి అవసరమైన ఎనర్జీ ఈ మైటోకాండ్రియాలోనే రిలీజ్ అవుతుంది. ఏ రూపంలో రిలీజ్ అవుతుంది అంటే ఏటీపీ రూపంలో రిలీజ్ అవుతుంది. ఏటీపీ యొక్క అబ్రివేషన్ ఏ అంటే ఎడినోసిన్, టీ అంటే ట్రై, పి అంటే ఫాస్ఫేట్. ఈ ఏటీపీ ఈజ్ నోన్ యాజ్ ది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్. మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు, ఏటీపీని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అని అంటారు. అంటే మైటోకాండ్రియాలో రిలీజ్ అయిన ఎనర్జీ ఏటీపీ రూపంలో స్టోర్ చేయబడి ఉంటుంది. ద బాడీ యూజెస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏటీపీ ఫర్ మేకింగ్ న్యూ కెమికల్ కాంపౌండ్స్ అండ్ ఫర్ మెకానికల్ వర్క్. న్యూ కెమికల్ కాంపౌండ్స్ ఏవైనా తయారు చేయాలనుకున్నా ఏదైనా మెకానికల్ వర్క్ చేయాలనుకున్నా బాడీకి కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఏటీపీలోంచే వస్తుంది. మైటోకాండ్రియా ఆర్ స్ట్రేంజ్ ఆర్గనెల్స్ ఇన్ ద సెన్స్ దట్ దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. ఈ మైటోకాండ్రియాలు ఒక ప్రత్యేకమైన ఆర్గనెల్స్, ఎందుకంటే అవి వాటి ఓన్ డిఎన్ఏని రైబోజోమ్స్ని కలిగి ఉంటాయి. మామూలుగా అయితే డిఎన్ఏ అనేది న్యూక్లియస్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా, అయితే మైటోకాండ్రియాలో కూడా ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. దేర్ ఫోర్ మైటోకాండ్రియా ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ ఆఫ్ దేర్ ఓన్ ప్రోటీన్స్. మనం ఈఆర్లో రైబోజోమ్స్, రఫ్ ఈఆర్ రైబోజోమ్స్ అవి ప్రోటీన్లు తయారు చేస్తాయని చెప్పుకున్నాం. అయితే ఈ మైటోకాండ్రియాలో కూడా ఓన్ డిఎన్ఏ, ఓన్ రైబోజోమ్స్ ఉండడం వల్ల ఈ మైటోకాండ్రియా కూడా ఓన్ ప్రోటీన్స్ని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఈ ప్లాస్టిడ్స్ ఉంటాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్లాస్టిడ్స్, క్రోమోప్లాస్ అండ్ ల్యూకోప్లాస్. 2 రకాల ప్లాస్టిడ్స్ ఉంటాయి. వీటిని కలర్ ప్లాస్టిడ్స్, కలర్లెస్ ప్లాస్టిడ్స్. కలర్డ్ ప్లాస్టిడ్స్ని క్రోమోప్లాస్ అంటాము, కలర్లెస్ ఆర్ వైట్ ప్లాస్టిడ్స్ని ల్యూకోప్లాస్ అంటాము. క్రోమోప్లాస్ట్లు రంగులు కలిగి ఉంటాయి అన్నాం కదా, ఇందులో ఏ క్రోమోప్లాస్ట్లో అయితే పిగ్మెంట్ క్లోరోఫిల్ ఉంటుందో వాటిని క్లోరోప్లాస్ అంటాం. క్లోరో మీన్స్ గ్రీన్ కదా, అందుకే క్లోరోఫిల్ కలిగి ఉన్న క్రోమోప్లాస్ట్ని క్లోరోప్లాస్ట్లు అని అంటారు. క్లోరోప్లాస్ట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఫుడ్ తయారు చేసుకునే ప్రక్రియని ఫోటోసింథసిస్ అంటాము. ఈ ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ క్లోరోప్లాస్ట్లోనే జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ ఆల్సో కంటైన్ వేరియస్ ఎల్లో ఆర్ ఆరెంజ్ పిగ్మెంట్స్ ఇన్ ఎడిషన్ టు క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ని మాత్రమే కాకుండా వేరే ఎల్లో పిగ్మెంట్ని, ఆరెంజ్ పిగ్మెంట్స్ని కూడా ఈ క్లోరోప్లాస్ట్లు కలిగి ఉంటాయి. మరి ఒక రకం ల్యూకోప్లాస్ట్ ఆర్ ప్రైమరీలీ ఆర్గనెల్స్ ఇన్ విచ్ మెటీరియల్స్ సచ్ as స్టార్చ్, ఆయిల్స్ అండ్ ప్రోటీన్ గ్రాన్యూల్స్ ఆర్ స్టోర్డ్. ఈ ల్యూకోప్లాస్ట్ యొక్క పని ఏంటంటే స్టోరేజ్. తయారైన స్టార్చ్ కానీ, ఆయిల్స్ కానీ, ప్రోటీన్ గ్రాన్యూల్స్ కానీ ఈ ల్యూకోప్లాస్ట్లో స్టోర్ చేయబడి ఉంటాయి. క్లోరోప్లాస్ట్లో ఫుడ్ మెటీరియల్స్ తయారవుతాయి, ల్యూకోప్లాస్ట్లో స్టోర్ చేయబడి ఉంటాయి.
The internal organization of the chloroplast consists of numerous membrane layers embedded in a material called the stroma. క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణం చూసినట్లయితే లోపల ఉండే పదార్థాన్ని స్ట్రోమా అంటారు. ఈ స్ట్రోమాలో అనేక మెంబ్రేన్ లేయర్స్ ఒకదాని మీద ఒకటి పొందుపరచబడి ఉంటాయి. దీన్ని గ్రానా అని అంటారు. దోస్ ఆర్ సిమిలర్ టు మైటోకాండ్రియా ఇన్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. ఇవి క్లోరోప్లాస్ట్లు అనేవి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లో మైటోకాండ్రియాని పోలి ఉంటాయి. లైక్ ద మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. మైటోకాండ్రియాలు ఏ విధంగా కలిగి ఉన్నాయో ఈ ప్లాస్టిడ్స్ కూడా ఓన్ డిఎన్ఏ రైబోజోమ్స్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, వ్యాక్యూల్స్. వ్యాక్యూల్స్ ఆర్ స్టోరేజ్ సాక్స్ ఫర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ కంటెంట్స్. సాలిడ్స్, లిక్విడ్ కంటెంట్స్ స్టోర్ చేయబడే సాక్స్ లాంటివి లేదా సంచులు లాంటివి ఈ వ్యాక్యూల్స్. వ్యాక్యూల్స్ ఆర్ స్మాల్ సైజ్డ్ ఇన్ యానిమల్ సెల్స్ వైల్ ప్లాంట్ సెల్స్ హ్యావ్ వెరీ లార్జ్ వ్యాక్యూల్స్. వ్యాక్యూల్స్ యానిమల్ సెల్స్లో చిన్న సైజును కలిగి ఉంటాయి. చిన్న చిన్న వ్యాక్యూల్స్ యానిమల్ సెల్స్లో ఉండగా ప్లాంట్ సెల్స్లో ఈ వ్యాక్యూల్స్ వెరీ లార్జ్. ద సెంట్రల్ వ్యాక్యూల్ ఆఫ్ సమ్ ప్లాంట్ సెల్స్ మే ఆక్యుపై 50 to 90% ఆఫ్ ది సెల్ వాల్యూమ్. కొన్ని ప్లాంట్ సెల్స్లో ఈ సెంట్రల్ వ్యాక్యూల్ 50 to 90% లోపలి భాగాన్ని ఆక్యుపై చేస్తుంది. ఇన్ ప్లాంట్ సెల్స్ వ్యాక్యూల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ శాప్. ఈ ప్లాంట్ సెల్స్లో ఈ వ్యాక్యూల్స్ సెల్ శాప్ అనే లిక్విడ్తో, అంటే సెల్ శాప్ని కణ రసం అంటారు, దాంతో నిండి ఉంటాయి. ప్రొవైడ్ టర్జిడిటీ అండ్ రిజిడిటీ టు ద సెల్. సెల్కి ఇవి రిజిడిటీని, గట్టితనాన్ని, టర్జిడిటీ అంటే టర్జిడిటీ ఈజ్ ఏ సెల్యులర్ ఫినామినాన్ ఆఫ్ సెల్ స్వెల్లింగ్ బికాస్ ఆఫ్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ హై ఫ్లూయిడ్ కంటెంట్. తెలుగులో దీని శ్వేత గుణం అంటారు, దీన్ని అందిస్తాయి. మెనీ సబ్స్టాన్సెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ ఆర్ స్టోర్డ్ ఇన్ వ్యాక్యూల్స్. సెల్ యొక్క లైఫ్ పీరియడ్లో, ప్లాంట్ సెల్ యొక్క లైఫ్లో ముఖ్యమైన అనేకమైన ఇంపార్టెంట్ మెనీ సబ్స్టాన్సెస్ వీటిలో నిల్వ చేయబడి ఉంటాయి. దీస్ ఇన్క్లూడ్ అమైనో యాసిడ్స్, షుగర్స్, వేరియస్ ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ సమ్ ప్రోటీన్స్. వీటిలో అమైనో యాసిడ్స్, షుగర్స్, వేరియస్ ఆర్గానిక్ యాసిడ్స్ అంటే కొన్ని సేంద్రియమైన ఆమ్లాలు, సమ్ ప్రోటీన్స్ అవి నిల్వ చేయబడి ఉంటాయి. ఇన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, ద ఫుడ్ వ్యాక్యూల్ కంటైన్స్ ద ఫుడ్ ఐటమ్స్ దట్ ద అమీబా హ్యాస్ కన్జ్యూమ్డ్. సింగిల్ సెల్ ఆర్గానిజం అయిన అమీబాలో లోపల ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఉంటుంది. ఈ ఫుడ్ వ్యాక్యూల్లో అమీబా తిన్న ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి, అవి దానిలో డైజెస్ట్ చేయబడతాయి. ఇన్ సమ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ స్పెషలైజ్డ్ వ్యాక్యూల్స్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ ఎక్స్పెల్లింగ్ ఎక్సెస్ వాటర్ అండ్ సమ్ వేస్ట్ ఫ్రమ్ ది సెల్. కొన్ని సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో సెల్ నుండి ఎక్సెస్ వాటర్ని, కొన్ని వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించడంలో కూడా కొన్ని స్పెషల్ వ్యాక్యూల్స్ అనేవి కూడా ముఖ్యమైన పాత్రని ప్లే చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, కెన్ యూ నేమ్ ద 2 ఆర్గనెల్స్ వీ హ్యావ్ స్టడీడ్ దట్ కంటైన్ దేర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్? మనం ఇప్పటివరకు స్టడీ చేసిన ఆర్గనెల్స్లో ఓన్ జెనెటిక్ మెటీరియల్ కలిగిన 2 ఆర్గనెల్ నేమ్స్ చెప్పమంటున్నారు. ఆన్సరు మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్. దీస్ 2 హ్యావ్ దేర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్, అంటే ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ అని చెప్పుకున్నాం కదా. బోత్ ఆఫ్ దీస్ ఆర్గనెల్స్ హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ అండ్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ సింథసైజింగ్ దేర్ ఓన్ ప్రోటీన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ డిస్ట్రాయిడ్ డ్యూ టు సమ్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఇన్ఫ్లుయెన్స్, వాట్ విల్ హ్యాపెన్? ఏదైనా ఫిజికల్ ఆర్ కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సెల్ యొక్క స్ట్రక్చర్ నాశనం చేయబడితే ఏం జరుగుతుంది? ఇఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ డిస్ట్రాయిడ్ డ్యూ టు సమ్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఇన్ఫ్లుయెన్స్, దెన్ ద సెల్ విల్ నాట్ బీ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఇట్స్ basic functions like nutrition, excretion, respiration, etc. This may stop all the life activities inside the cell, eventually leading to its own death.
అంటే సెల్ చివరికి చనిపోతుంది. లైఫ్ యాక్టివిటీస్ ఏమీ జరగక చివరికి సెల్ చనిపోతుంది. థర్డ్ క్వశ్చన్, వై ఆర్ లైసోజోమ్స్ నోన్ యాజ్ సూసైడ్ బ్యాగ్స్? లైసోజోమ్స్ని సూసైడ్ బ్యాగ్స్ అని ఎందుకు అంటారు? లైసోజోమ్స్ ఆర్ వెసిక్యులర్ స్ట్రక్చర్స్ విచ్ కంటైన్ డైజెస్టివ్ ఎంజైమ్స్. లైసోజోమ్స్లో అవి సంచులు లాంటివి, లోపల డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దీస్ ఎంజైమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ద ఫారెన్ పార్టికల్స్ ఇన్ ద సెల్. ఏవైనా బయటి పదార్థాలు లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ ఎంజైమ్స్ వాటిని డైజెస్ట్ చేస్తాయి. ఇన్ సమ్ కేసెస్ లైసోజోమ్స్ కాజ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ బై రిలీజింగ్ ద డైజెస్టివ్ ఎంజైమ్ ఇన్ ద సెల్స్ అండ్ హెన్స్ దే ఆర్ కాల్డ్ సూసైడ్ బ్యాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద సెల్ గెట్స్ డ్యామేజ్డ్, సెల్కి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు దీస్ లైసోజోమ్స్ మే బర్స్ట్ అండ్ ఎంజైమ్స్ డైజెస్ట్ దేర్ ఓన్ సెల్. లైసోజోమ్స్ బర్స్ట్ అయ్యి వాటిలోని ఎంజైమ్స్ ఆ ఓన్ సెల్ని, లైసోజోమ్స్ ఉన్న సెల్ని డైజెస్ట్ చేస్తాయి. దేర్ ఫోర్ లైసోజోమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ది సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ఏ సెల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వేర్ ఆర్ ప్రోటీన్స్ సింథసైజ్డ్ ఇన్సైడ్ ది సెల్? సెల్ లోపల ప్రోటీన్స్ ఎక్కడ సింథసైజ్ అవుతాయి, తయారు చేయబడతాయి? రైబోజోమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్సైడ్ ద సెల్. రైబోజోమ్స్ సైట్స్ ఆఫ్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పుకున్నాం కదా. దీస్ రైబోజోమ్స్ ఆర్ వెరీ స్మాల్ ఆర్గనైజ్ విచ్ ఆర్ ఎయిదర్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ ఇన్ ద ఫ్రీ స్టేట్ ఇన్ ద సెల్. ఈ రైబోజోమ్స్ అనేవి చాలా చిన్న సెల్ ఆర్గనైజ్. అవి ఆర్ఈఆర్ అంటే రఫ్ ఈఆర్ మీద అయినా ఉంటాయి, లేదా ఫ్రీగా స్వేచ్ఛాయుతంగా సెల్లో కూడా ఉంటాయి. ఈచ్ సెల్ thus acquires its structure and ability to function because of the organization of its membrane and organelles in specific ways. ప్రతి సెల్లు దాని యొక్క మెంబ్రేను మరియు ఆర్గనెల్స్ స్పెసిఫిక్ వేస్లో, నిర్దిష్ట మార్గాల్లో నిర్వహించడం వల్ల అది దాని నిర్మాణాన్ని, సెల్ అక్వైర్స్ ఇట్ స్ట్రక్చర్ అండ్ ఎబిలిటీ టు ఫంక్షన్, దాని నిర్మాణాన్ని మరియు పనిచేసే సామర్థ్యాన్ని సెల్ పొందుతుంది. ద సెల్ దస్ హ్యాజ్ ఏ బేసిక్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్. ఈ విధంగా సెల్ అనేది బేసిక్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఒక ప్రాథమిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దిస్ హెల్ప్స్ ద సెల్స్ to perform functions like respiration, obtaining nutrition and clearing of waste material or forming new proteins. ఇది సెల్స్కి వాటి ఫంక్షన్స్ చేయడానికి సహాయపడుతుంది. ఏంటంటే రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ జరపడానికి, న్యూట్రిషన్ పోషణ, క్లియరింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అంటే వ్యర్థ పదార్థాలను తొలగించడం, ఆర్ ఫార్మింగ్ న్యూ ప్రోటీన్స్ కొత్త ప్రోటీన్ని ఏర్పరచడం వంటి పనులు చేయడానికి ఈ బేసిక్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది సెల్కి ఉపయోగపడుతుంది. దస్ ద సెల్ ఈజ్ ద ఫండమెంటల్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. కాబట్టి సెల్ అనేది ప్రాథమిక నిర్మాణ ప్రమాణం. ఇట్ ఈజ్ ఆల్సో ద బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇది జీవి యొక్క బేసిక్ ఫంక్షనల్ యూనిట్. ఇందాక స్ట్రక్చరల్ యూనిట్ అని చెప్పుకున్నాం, ఇప్పుడు దీన్ని ప్రాథమిక క్రియాత్మక ప్రమాణం అని కూడా అంటారు. సెల్ అనేది జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రమాణం, ఇది జీవుల యొక్క ప్రాథమిక క్రియాత్మక ప్రమాణం కూడా. అంటే స్ట్రక్చరల్ యూనిట్ అండ్ ఫంక్షనల్ యూనిట్ కూడా. నెక్స్ట్, సెల్ డివిజన్. న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఆర్గానిజమ్స్ ఇన్ ఆర్డర్ టు గ్రో, to replace old, dead and injured cells and to form gametes required for reproduction. In organisms అంటే జీవుల్లో in order to grow పెరగడానికి, to replace old, dead and injured cells పాతైపోయిన, చనిపోయిన, ఇంజ్యూర్ అయిన సెల్స్ ప్లేస్లో న్యూ సెల్స్ని భర్తీ చేయడానికి, and to form gametes required for reproduction. రీప్రొడక్షన్కి అవసరమైన గెమెట్స్ ఏర్పరచడానికి ఈ ఆర్గానిజమ్స్లో న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద ప్రాసెస్ బై విచ్ న్యూ సెల్స్ ఆర్ మేడ్ ఈజ్ కాల్డ్ సెల్ డివిజన్. ఈ విధంగా న్యూ సెల్స్ తయారయ్యే ప్రాసెస్ని సెల్ డివిజన్ అని అంటారు. దేర్ ఆర్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్, మైటోసిస్ అండ్ మయోసిస్. మైటోసిస్ని సంవిభజన అంటారు, మయోసిస్ని
క్షయకరణ విభజన అంటారు. The process of cell division by which most of the cells divide for growth is called mitosis. ఈ సెల్ డివిజన్ ప్రక్రియ ద్వారా మెనీ సెల్స్ పెరుగుదల కోసం డివైడ్ అవ్వడాన్ని మైటోసిస్ అని అంటారు. ఇన్ దిస్ ప్రాసెస్ ఈచ్ సెల్ కాల్డ్ మదర్ సెల్ డివైడ్స్ టు ఫార్మ్ 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్. ఈ మైటోసిస్ ప్రక్రియలో మదర్ సెల్ అంటే తల్లి కణం డివైడ్ అయ్యి 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఒకేలా ఉన్న 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ద డాటర్ సెల్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ యాజ్ మదర్ సెల్. మదర్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో ఈ డాటర్ సెల్స్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అందుకనే దీన్ని తెలుగులో సమవిభజన అని అంటారు. ఇట్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ టిష్యూస్ ఇన్ ఆర్గానిజమ్స్. ఇది ఆర్గానిజమ్స్లో టిష్యూస్ యొక్క గ్రోత్కి రిపేర్కి సహాయపడుతుంది. స్పెసిఫిక్ సెల్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ టిష్యూస్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ డివైడ్ టు ఫార్మ్ గెమెట్స్. ప్లాంట్స్లోను యానిమల్స్లోను రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. ఆ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ లేదా టిష్యూస్లో కొన్ని స్పెషల్ సెల్స్ డివైడ్ చెంది గెమెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫామ్ అయ్యి విచ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఆ గెమెట్స్ ఫలదీకరణం చెందిన తర్వాత ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ గివ్ రైస్ టు ఆఫ్స్ప్రింగ్. తర్వాత అవి సంతానాన్ని ఆఫ్స్ప్రింగ్ని ఏర్పరుస్తాయి. దే డివైడ్ బై ఏ డిఫరెంట్ ప్రాసెస్ కాల్డ్ మయోసిస్ విచ్ ఇన్వాల్వ్స్ 2 కాన్సిక్యూటివ్ డివిజన్స్. 2 వరుస డివిజన్స్ని కలిగి ఉండే ఈ మయోసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఇవి విభజన చెందుతాయి. A cell divides by meiosis. It produces 4 new cells instead of just 2. ఈ ప్రాసెస్ ద్వారా సెల్ డివైడ్ అయినప్పుడు మయోసిస్ ద్వారా డివైడ్ అయినప్పుడు 4 న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. మైటోసిస్లో డాటర్ సెల్స్ 2 ఫామ్ అవుతాయి. అక్కడ 2 న్యూ సెల్స్ ఫామ్ అయితే ఇక్కడ 4 న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. ద న్యూ సెల్స్ ఓన్లీ హ్యావ్ హాఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ దెన్ దట్ ఆఫ్ ఏ మదర్ సెల్స్. మదర్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో ఆ నెంబర్లో సగం మాత్రమే ఈ 4 న్యూ సెల్స్లో హాఫ్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. కెన్ యూ థింక్ యాజ్ టు వై ద క్రోమోజోమ్ నెంబర్ హ్యాస్ రెడ్యూస్ టు హాఫ్ ఇన్ డాటర్ సెల్స్. ఈ డాటర్ సెల్స్లో క్రోమోజోమ్ నంబర్ సగానికి ఎందుకు రెడ్యూస్ అయ్యింది మీరు ఆలోచించగలరా? ఈ విధంగా గెమెట్స్లో క్రోమోజోమ్ నెంబర్ కనుక హాఫ్ అవ్వకపోతే ఆ గెమెట్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ న్యూ ఆఫ్స్ప్రింగ్లో నార్మల్ క్రోమోజోమ్ నెంబర్ కంటే డబుల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి తరంలో క్రోమోజోమ్ నెంబర్ స్థిరంగా ఉండాలి. అది పెరగడం అనేది కానీ తగ్గడం అనేది కానీ జరగకూడదు.